Mopidevi main road for హలో వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నికిని వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఇది వచ్చేసి మేము వెళ్ళిన టూర్ అనమాట. సో రీసెంట్గా అయితే మేము అండ్ మా ఫ్యామిలీ అయితే ఒక టూర్కి అయితే ప్లాన్ చేసాం. సో ఇంకా ఏ టూర్కి వెళ్ళాము అండ్ ఏమేమి చూసాము, ఇంకెవరెవరం వెళ్ళాము, ఎలా వెళ్ళాము అవన్నీ అయితే ఇందులో ఉంటాయి. అండ్ ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్ళే ముందు ఇలా పూజ చేస్తున్నాం అనమాట. మేము వెళ్ళే వ్యాన్కి ఇంకా మేమైతే సాటర్డే సండే అయితే స్టార్ట్ అయ్యాం. సాటర్డే రోజు మొత్తం టెంపుల్స్ అండ్ సండే రోజు ఇంకా మేము వెళ్ళిన దగ్గర ఉన్న బీచెస్ అనమాట. సో ఫస్ట్ అయితే విజయవాడ టు బాపట్ల అంటే విజయవాడకి వెళ్ళి ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ ఇంకా బాపట్లకి వెళ్ళి దగ్గరలో ఉన్న బీచెస్ అయితే కవర్ చేసాం. అండ్ ఇంకా ఇవన్నీ అయితే నాకు వీలైనంత వరకు అయితే వీడియోస్ అయితే తీసాము. సో ఇంకా మనకి విజయవాడలో మొబైల్స్ అలా ఉండవు కాబట్టి అక్కడ కొంచెమే వీడియో అయితే తీసాము. సో మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. అండ్ ఇంకా ఫుల్ వీడియో అయితే వస్తూ ఉంటుంది, చూడండి. In 600 meters, make a U-turn. హైదరాబాద్లో 12 o'clockకి స్టార్ట్ అయితే నైట్ మార్నింగ్ 5 o'clock అయిందన్నమాట మనము విజయవాడకి రీచ్ అయ్యేసరికి. సో ఇంకా 5 o'clockకి అంటే ఇంకా ఆ రోజు సాటర్డే హనుమాన్ జయంతి చాలా రష్గా ఉండే. కృష్ణానదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే రూమ్ తీసుకున్నాము. ఇంకా 1 hourకి 1000 అయితే పే చేసాం. ఇంకా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళి వచ్చాము. మొబైల్స్ అయితే అలో లేదు. మాకు దర్శనం అయితే 9 o'clock వరకు కంప్లీట్ అయిపోయింది. కానీ వెదర్ అయితే చాలా వేడిగా ఉందనమాట. సో ఎండ లేదు కానీ వేడి అయితే ఘోరంగా ఉంది. అండ్ చెమటలు ఒక రేంజ్లో కారిపోతుంది, స్నానం చేయనట్టుగానే ఉంది. సో ఇక్కడ మజ్జిగ అయితే పోస్తున్నారు. సో ఫ్రీగా అనమాట. ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంది. మేము ఇప్పుడైతే మోపిదేవి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా 70 kilometers వస్తుంది. దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి 9 అయింది. ఇంకా మేము ఏ టిఫిన్ చేయలేదు. సో మేము 4 families అనమాట. మేము మా మధ్య వాళ్ళందరం అనమాట. ఇంకా 4 families తలా ఒకటి చేసుకొచ్చాం. చపాతీలు, పూరీలు, వడలు, ఇలా టమాటా చట్నీ, ఇంకా బయట టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా మధ్యలో ఒకసారి ఆగి ఇంకా ఆ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి అయితే మోపిదేవి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంతమందితో. అండ్ ఇంకా 8 members, పెద్దవాళ్ళు అయితే 7 members పిల్లలు. సో వెదర్ అయితే మేము ఎందుకు వచ్చాంరా అనిపించింది సాటర్డే రోజు. అంత వేడిగా ఇంకా ఈ ఏసీ కూడా పనికి రావట్లేదు, ఆ వ్యాన్లో ఉన్న ఏసీ. సో అంత వేడిగా ఉంది, ఇంకా చెమటలు అయితే కారిపోతున్నాయి. సో ఇంకా ఇక్కడ నుంచి మేము చూడడానికి ఇలా పచ్చగా వాతావరణం, చల్లడి గాలి వస్తుంది అనుకున్నారు. కానీ వెదర్ అయితే ఒక రేంజ్లో ఉంది. అసలు ఇంత చెట్లున్నా కూడా ఇంత గాలి లేదు. చూసారా వెదర్ ఎంత బాగుందో. అండ్ మా మొహాలు అయితే వాడిపోయాయి. అసలు గాలి రావట్లేదు, కూల్ అనేదే లేదనమాట. మాకు అనిపించింది ఇక్కడ జనాలు ఎలా బతుకుతున్నారా అన్నంత రేంజ్లో అనిపించింది. సో చుట్టూ వాటర్, ఎక్కడికి వెళ్ళినా ఎటువైపు చూసినా వాటరు, గ్రీనరీ. అండ్ ఇంకా కొంచెం దూరం వెళ్తే చిన్న చిన్న కాలువలు ఇవే వస్తున్నాయి. కానీ వెదర్ అయితే వేడిగా ఉంది. సో మేము వెళ్ళిన టైంకి అలా ఉందా లేదంటే అక్కడ వెదర్ అలానే ఉంటుందా తెలియదు. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ టిఫిన్ చేసాము. అండ్ ఇంకా ఇక్కడ నుంచి Continue on Mopidevi main road for 800 meters. సుబ్రహ్మణ్య స్వామి ఏంటి మోపిదేవి అంటున్నారా అనిపిస్తుంది తెలంగాణ వాళ్ళకి. ఆంధ్ర వాళ్ళకైతే ఈ టెంపుల్ గురించి తెలిసి ఉంటుంది. సో మా రెండో మధ్య అయితే పట్టు తీసుకెళ్ళాడు. సో ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటారనమాట. చాలా ఫేమస్ అండ్ చాలా విశిష్టమైన టెంపుల్ అనమాట. అండ్ ఇంకా మేము ఇక్కడికి వెళ్ళినాక వచ్చేప్పుడు యూట్యూబ్లో చూస్తే తెలిసింది ఈ టెంపుల్ యొక్క విశిష్టత. సో అంత గొప్ప గుడి అనమాట ఇది. ఇక్కడ సంతానం అండ్ వివాహం ఇలాంటి కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఫేస్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఇంకా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడమా లేదంటే వాళ్ళ మనశ్శాంతి తెచ్చుకోవడానికి ఈ టెంపుల్కి అయితే వస్తారనమాట. కొన్ని లక్షలలో అయితే డబ్బు డొనేట్ చేస్తారు కోరికలు నెరవేరిన వాళ్ళకి. అండ్ సంతాన వివాహం వాళ్ళకైతే ఒక రోజు మొత్తం స్టే చేస్తారు. సో ఆ కోరిక నెరవేరడానికి ఇంకా మార్నింగ్ జరిగే కార్యక్రమాల్లో ఇంకా వాళ్ళు ఏ పూజ అయితే చేయాలనుకుంటున్నారో ఆ పూజలో అయితే
పాలు పంచుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క పూజ అయితే ఇక్కడ జరుగుతుందనమాట. అండ్ ఇంకా ఫ్రీగా అన్నదానం చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం ఇంకా 2 అవర్స్ అయితే ఈ టెంపుల్ క్లోజ్ చేస్తారు, 2:30 నుంచి 4:30 వరకు. అండ్ ఇంకా మిగతా టైంలో అయితే పూజలు అయితే జరుగుతూనే ఉంటాయన్నమాట. అండ్ ప్రతి ఒక్క పూజ చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఏ కోరిక అయినా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి ఈ టెంపుల్ యొక్క విశిష్టత అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఇక్కడ 1 ఇయర్కి ఒకసారి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలో కనిపిస్తారని కూడా చెప్తారు. సో ఇంకా కొన్ని లక్షలలో డబ్బులు అయితే 10 లక్షలు 20 లక్షలు ఇలా ఒక 5-6 లక్షలు ఇస్తూ ఉంటారు. కోరిక నెరవేరిన ప్రతి ఒక్కరైతే ఈ రేంజ్లో డబ్బులు డొనేట్ చేస్తారనమాట. అండ్ లోపల అనమాట ఇది గుడి. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం అనమాట మనం లోపలికి వెళ్ళే ముందు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కృష్ణా నది, గుంటూరు జిల్లాకి కృష్ణా జిల్లాకి మధ్యలో ఉన్న కృష్ణా నది అనమాట. 3 కిలోమీటర్స్ వరకు అయితే ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఇది ఒక 100 కిలోమీటర్స్ అయితే సేఫ్ చేస్తుంది అనమాట. అంటే అలా చెప్తారు. ఇంకా అవంతా తిరిగి రావాల్సిన అవసరం లేదు ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తే. అండ్ మేమైతే బాపట్ల బీచ్కి అయితే దగ్గరలో వచ్చాము. సో మేము వెళ్తుంటే చూడండి ఎన్ని వాటర్ ఫెసిలిటీస్, అసలు ఇంకా నదులు ఇంకా కెనాల్స్ ఇలా వస్తూనే ఉంటాయి. ఇంకా చేపల చెరువులు ఇంకా ఇవన్నీ వాటర్తోనే అనమాట. ఇంకా అంత గ్రీనరీగా అంత బాగుంటుంది. సో చూసారా, మొత్తానికి అయితే సముద్రం అంచునకి వచ్చాము మేమైతే. కదరా ఫస్ట్ సముద్రం చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 1 మినిట్ ఆ తర్వాత ఇంకా చాలా భయం అనమాట. ఏంటంటే ఇంకా ఇంత దూరం వచ్చాము, మొత్తం వాటర్ ఇంకా ఏమవుతుందో ఏమో అనే టెన్షన్ అనమాట. పిల్లలు అయితే చాలా భయపడ్డారు. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ మేము కూడా భయపడ్డాం. ఫస్ట్ రోజు నైట్ అనమాట. అండ్ మార్నింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది అదైతే. ఒక్కొక్కసారి చిన్నగా వస్తాయి అలలు, ఒక్కొక్కసారి పెద్దగా వస్తాయి. పెద్దగా వచ్చినప్పుడు అయితే ఇలా పడిపోయామన్నమాట. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో మాకు అంత తెలియలేదు ఎలా ఆడాలి. అండ్ ఇంకా చాలా ఒడ్డుకైతే కూర్చున్నాం. అండ్ ఇది మార్నింగ్ వ్యూ అనమాట. 6 నుంచి ఇంకా మార్నింగ్ 8 వరకు ఈ వ్యూ అనమాట. సో ఇంకా చాలా బాగుంటుంది వెదర్ అయితే. సో ఇక్కడ ఇది చీరాల బీచ్ అనమాట. ఇక్కడ ఇది విలేజ్ ఏరియా కాబట్టి అంత సెక్యూరిటీ అయితే ఉండదు. ఇంకా ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా జరుగుతుంది. మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఒక బుట్ట నిండా చేపలు ఉంటాయి. అవి 500 రూపీస్కే ఇస్తారు. ఇలా వేలం పాటలాగా ఇస్తూ ఉంటారు అనమాట. 500 రూపీస్కి 1000 రూపీస్కి చాలా రకాల ఫిషెస్ అయితే ఉంటూ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో అయితే ఆ క్లిప్ లేదు. ఇంకా మేము ఆ మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళాము. సో ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపు అలా వాకింగ్ చేయడము చూడడం అయితే ఓన్లీ. సో ఇంకా ఆ తర్వాత 8 నుంచి 10 వరకు అయితే మేము వంట వండి ఇంకా ఆ తర్వాత 10 నుంచి 3 వరకు అయితే ఎంజాయ్ చేసామన్నమాట బీచ్లో. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అదైతే. సో చూడండి మార్నింగ్ వ్యూ.
సో ఇదనమాట హైదరాబాద్ నుంచి విజయవాడ బాపట్ల బీచ్ వరకు మేము చేసిన ఎంజాయ్మెంట్ అండ్ బీచ్ ఎలా ఉందో చేస్తారు కదా. నెక్స్ట్ వీడియోలో బీచ్లో ఏమేమి పడ్డాము, ఎలా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే, బాయ్ బాయ్.